ఈ సన్ స్క్రీన్ గురించి చాలా వివాదాలు చూశాను నేను. అసలు సన్ స్క్రీన్ లో ఉన్నవే మొత్తం కెమికల్స్. ఆ కెమికల్స్ మొత్తం మన లివర్ కిడ్నీస్ మీద టాక్సిక్ లోడ్ పడిపోతుంది. అసలు సన్ స్క్రీన్ వాడనే కూడదు, వైటమిన్ డి ఎక్స్పోజర్ అవసరం అని ఒకవైపు అంటారు. ఇంకోవైపు సన్ స్క్రీన్ మనం 2 వేళ్ల మీద 2 ఫుల్ గా అప్లై చేసుకుని అంత పట్టిస్తే గానీ టూ ఫింగర్ అదే. సో మీరు ఏం రికమెండ్ చేస్తారు? వాట్ ఇస్ సన్ స్క్రీన్ అనేది డెఫినెట్ గా యూస్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న పొల్యూషన్ కి, ఇప్పుడు అవుతున్న అంటే ఇప్పుడు సమ్మర్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే సన్ బర్న్స్ అవాయిడ్ చేయడానికి అండ్ ఏజింగ్ ని పోస్ట్పోన్ చేయడానికి సన్ స్క్రీన్ కంపల్సరీ. అయితే మీరు అంటున్నట్టు అది అబ్జార్ప్షన్ అనేది ఒక స్కిన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాది సెన్సిటివ్ స్కిన్, అంటే నాకు చాలా డ్రై ఉంది, లేదంటే నాకు చాలా క్రాక్స్ ఉన్నాయి, దెన్ ఆ టైంలో అబ్జార్ప్షన్ ఆఫ్ ద సన్ స్క్రీన్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి. అవి ఓన్లీ అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ వరకు మాత్రమే ఉంటాయి. దే డోంట్ అబ్జర్వ్ ఇన్ టు ద స్కిన్. సో అలాంటివి ఇవ్వడం ఉంటుంది. లైక్ కిడ్స్కి కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, ఎవరికైతే వెరీ సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో వాళ్ళు ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేవి యూజ్ చేయాలి. ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అవి అవాయిడ్ చేస్తాం. రెండు ఎఫెక్టివే కానీ రెండు ఎఫెక్టివే.